జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భాసమైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిలు సాగమని దీవించవే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రభునామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి శిష్యులతో మొదట మాట ఏం చెప్పారు మీకు అర్థమవుతుందో తెలుసా? మొదట మాట మత్తయి సువార్త చూసుకుందాము. 24 యేసు ప్రభువారు శిష్యుల గురించి చెప్తున్నారు. ఒక దేవాలయాన్ని చూశారు. చూసినప్పుడు ఇది రాయి మీద రాయి ఉండదని చెప్పి, కానీ వీటన్నిటిని చూస్తున్నారు. కానీ మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండమని యేసు ప్రభువారు చెప్తున్నారు. మోసం, లోకమంతా కూడా మోసం. అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకం మీద బయలుదేరారు. వాళ్ళ అందాలు, వాళ్ళ చందాలు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ వాహనాలు, వాళ్ళ మాటలు విని మోసపోతున్నారు అనేకులు. కాబట్టి మోసపోవద్దు. నా పేరటే వస్తారు వాళ్ళు, నా నామాన్నే ఉచ్చరిస్తారు వాళ్ళు. మోసపోకుండా మీరు చూసుకోండి. ముందు మాట, ప్రమాదాలన్నీ జరుగుతాయి, రోగాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ఏంటండి ఇంకా భయంకరమైన కరువులు వస్తాయి, యుద్ధం వస్తాయి. తర్వాత మీరు కలవరపడకుండా చూసుకుని ఇవన్నీ జరగవలసినవి. కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును.
ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇవన్నీ వస్తాయి కానీ దానికి ముందు మోసపోవద్దు. దేవుడు యేసు ప్రభువారు శిష్యులతో చెప్తున్న మాటలు ఏంటండి? వాళ్ళకి సహాయం చేయకూడదు, వారి వైపు చూడకూడదు కూడా. ఇలా చేస్తే వాళ్ళు వంటి వారే వీళ్ళు కూడా ఏంటంటే వారు వంటి వాళ్ళే వీరు కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి శిష్యులతో యేసు ప్రభువారు చెప్తున్నారు, మోసపోకండి, జాగ్రత్తగా జీవించండి. ఏంటండి? నా రాకడ వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండి మెలకువతో ఉండమని కూడా యేసు ప్రభువారు చెప్తున్నారు. ఏ రోజు ఏ దినం వస్తారో తెలియదు కానీ దొంగ వచ్చినట్లుగా వస్తారట. అందుకు మెలకువతో ఉండి ప్రార్థన చేయండి, జాగ్రత్తగా ఉండాలని శిష్యులతో చెప్తున్నారు. ఆ శిష్యులతో చెప్పిన మాటలే మనకి ఈరోజు చెప్తున్నారు. ఏంటంటే దేవుని వాక్యం కానీ, దేవుని సేవకులు కానీ, అసలైన నిజమైన సేవకులు కానీ ఈ లోకంలో విలువ లేకుండా పోయింది. ఎంతోమంది ఎన్నో రకాలుగా యేసు ప్రభువారిని అపహరిస్తున్నారు, భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా బైబిల్ చదవలేని వాళ్ళకి తెలియదు. ఏంటండి? ఏదో మామూలు నామకార్థంగా చదువుకొని వెళ్ళిపోతారు, మేము చచ్చిపోతాం, మేము నమ్ముకున్నాం కదా వెళ్ళిపోతాం అనుకుంటారు. ప్రతిదానికి లెక్క దేవుడు అడుగుతారు, దేవుడు నిన్ను అడుగుతారు. అప్పుడు నువ్వు ఎక్కడుంటావో జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. చాలామంది ఏంటండి ఇక్కడ కలిపేస్తారు కానీ దేవుడు అలా చేయడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా గమనించుకొని మోసపోకుండా చూసుకోండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అలా జీవించడం నేర్చుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. మార్కు సువార్త చూసుకుందామండి. 13వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నారు శిష్యులతో. ఇక్కడ కూడా ఏమని? అందుకే ఇక్కడ కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఇదిగో అక్కడనున్నాడని ఎవడైనను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధ క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక్రియలను మహత్కార్యమును అగుపరిచెను. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పుచున్నాను. యేసు ప్రభువారు ముందుగా చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. దగ్గరేనండి సంఘం, ఎక్కడేనండి. ఒక ఆమె అంటుంది దూరం అండి, నన్ను చూడడానికి వచ్చింది. ఎప్పుడు మా పాప చిన్నప్పుడు ఆమె చూడడానికి వచ్చారు. పక్కనే సంఘం అని వెళ్తున్నామంటే అసలు చాలా ఇది భయంకరం అక్కడ అని చెప్పి మిమ్మల్ని చూడడానికి వచ్చానని నేను మధ్యాహ్నం చెప్తుంది. ఏంటండి? పక్కనే కంపు కొట్టిన చేపలు కొనుక్కుంటారా, కంపు కొట్టినది ఏమైనా కొనుక్కుంటారా పక్కనని? ఎంత దూరం అయినా సరే ఏంటండి దేవుని సన్నిధి నువ్వు ఎక్కడ రక్షించబడ్డావో, ఎక్కడ దీవించబడ్డావో, ఎక్కడ ఆశీర్వదించబడ్డావో అక్కడికే వెళ్ళాలి కానీ ఇక్కడ ఆశీర్వాదాలు అన్నీ కూడా ఇక్కడే, అక్కడికి వెళ్ళి నేను ఇస్తానండి. తప్ప కాదా చెప్పండి? తప్పు. ఏంటండి? కొంతమంది వీళ్ళు ఏమంటారో చూస్తాము, వీళ్ళు ఏం చేస్తారో చూస్తామని ఏంటండి ఎవరు నేను అడగను, నాకు అక్కర్లేదు, వద్దనే చెప్తాను అలాంటోళ్ళని. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళకి దీవెన రాదు, శాపాలు మాత్రం వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక లూకా సువార్త చూసుకుందామండి. 21వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఇక్కడ అనేకులు ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి. ఎవరు చెప్తున్నారు? ఆ రోజు శిష్యులకి, ఈరోజు మనకి కూడా చెప్తున్నారు, మీరు మోసపోకుండా చూచుకొనుడి. ఎందుకంటే మేము ఉన్నాం యథార్థంగా. నేను రక్షించబడిన తర్వాత ఈ దినం వరకు కూడా మరలా పాపిష్టి పనులు చేయడం, డబ్బులు తీసుకోవడం, గుంజడం ఇలాంటివి నేను చేయలేదు ఇప్పటికీ కూడా. అంతేకాదు ఏ విషయాలు కూడా వాళ్ళకి ఎన్నో ఆశీర్వాదాలు వచ్చాయి కానీ మా ప్రార్థన వల్ల దేవుడు వారి జీవితాలు పాడు చేయలేదు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చెప్తున్నారు యేసు ప్రభువారు ఏమని? ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు కాలం సమీపించునని చెప్పుదురు. మీరు వారి వెంబడ పోకుడి, వారు వెళ్ళిపోకండి వారి వెనకాతల. యేసు ప్రభువారు శిష్యులతో చెప్పిన మాటలు, ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు కూడా మనకు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా జీవించాలి. అందాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఏంటంటే అన్నీ ఉన్నాయి. ఎందుకు? చాలామంది ఉన్నారు
ఏంటండి చక్కని కన్యకలట. ఎవరండి? ఎస్తేరు, రూతు, తర్వాత నయోమి, వీళ్ళందరూ కూడా వాళ్ళ అందమాట. ఒక ఆయన చెప్తున్నది, ఇందులో రాసలేదు కానీ మంచి అందగతులు, తర్వాత బుద్ధిమంతులు, దేవుని కొరకు బ్రతికినటువంటి వ్యక్తులు వీళ్ళు. దెబోరా, వీళ్ళందరూ కూడా దేవుని కొరకు బ్రతికారు, మంచి అందగత్తులు వారు. అందుకే నా సహోదరి, పరమగీతాల్లో రాస్తున్నాడు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి. చూశారండి, నదీ తీరం వలె నీ ఉన్నావని, అచ్చ జటామాంసం వలె నీ సువాసన కలిగి ఉన్నావని పరమగీతాల్లో రాసి దేవుడే చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ప్రత్యేకంగా జీవించారండి. దేవుని కొరకు, రాజ్యాల కొరకు, ఏంటంటే మనుషుల కొరకు ఎగబడి బ్రతకలేదు వాళ్ళు. వారు ఉన్న స్థలంలోనే ఉండి దేవునికి మహిమకరంగా జీవించారు. దేవుడు వారిని దీవించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు యేసుప్రభువారు, మోసపోకండి. మనం చూస్తున్నాం చాలామంది స్త్రీలు మోసగించే వాళ్ళు బైబిల్లోనే ఉన్నారు. చాలామంది మోసగించిన వాళ్ళు ఉన్నారు. పినిన్నా ఏంటంటే అస్తమానం హన్నా అని తిడుతూనే ఉండేది. అన్న అంటేనే ఇష్టం భర్తకి. ఎందుకు? ఆవిడ గుణాలు, తర్వాత ఆవిడ అందం చక్కనిది కాబట్టి హన్నా అంటే భర్తకి ఇష్టం. రెండో భార్య, పిల్లలు లేరు కాబట్టి రెండో భార్యగా ఆ దినాల్లో చేసుకున్నాడు. తనకు పిల్లలు ఉన్నారని తిన్న అస్తమానం దూషిస్తూనే ఉండేది. కానీ దేవుడు తన గర్భాన్ని తెరిచి తనకు కూడా మంచి దైవ సేవకుడిని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమూయేలు పిల్లలు సరిగ్గా బ్రతకలేదు. సమూయేలు మాత్రం దేవునికి మహిమకరంగా బ్రతికాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమందిని బైబిల్లో చూసి మనం ఎవరు ఎలాగున్నారు, అలా మంచి వాళ్ళగా మనం అయిపోవాలి. ఆ మంచి జీవితాలు. దానియేలు ఉన్నాడు. దానియేలు బబులోను దేశంలో కూడా నీతిగా ఉన్నాడు. బబులోను దేశంలో కూడా యెరూషలేము నుంచి వచ్చి నీతిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నిర్దోషిగా బ్రతికాడు. తర్వాత దేవుడంటే ఆయన నిజమైన దేవుడు, మేము చనిపోయినా పర్వాలేదు కానీ ఆయన ఉన్నాడని ఆ బబులోను దేశం అంతా కూడా చాటి చెప్పినటువంటి వ్యక్తి 4 వ్యక్తులు. యెరూషలేములో బాగా తల్లిదండ్రులు వండి పెట్టేవారు, బాగా తిన్నటువంటి వారు, మంచి చదువుకున్నారు, మంచి అందగాళ్ళు. ఆ యొక్క 4 కూడా, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో 4 కూడా మంచి వ్యక్తులు. అందుకని ఈ రాజు చూసి వాళ్ళకి వాళ్ళ ఇష్టమైన పేర్లు పెట్టుకున్నాడు. అక్కడ ఎవరో నెబుకద్నెజరు వాళ్ళ పేర్లు మార్చి పేర్లు పెట్టుకున్నాడు. ఏంటంటే ఈ విధంగా వాళ్ళ జీవితాల్లో దేవుడిని చూపించారు. ఆ జీవితాలు జీవించడం నేర్చుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఏంటి ఇప్పుడే చంపేస్తాం నిన్నంటే వాళ్ళ వల్ల కాదు. అలా అంటారు. అలాగే ఇప్పుడే చంపేస్తాం నిన్నని. ఎవరి చేతిలో ఉన్నావు? దేవుని చేతిలో నీవు ఉన్నావు. బెల్తీషాజరు గురించి విన్నాం కదా పోయిన వారం. ఏ దేవుడైతే దేవుడో ఆ దేవుడు నువ్వు గనపరచలేదు కాబట్టి నీ రాజ్యం తీసేస్తున్నాడు దేవుడు అన్నాడు. చచ్చిపోయాడు ఆఖరికి. ఏంటంటే ఏ దేవుని చేతులు ఉన్నావో ఆయన గనపరచలేదు నువ్వు అనేసి చెప్తాడు దానియేలు. ఆ రాత్రే హతుడాయానని అక్కడ రాసి ఉంది. అలాగే అవుతాయి పరిస్థితులు. మరి అవతల చనిపోయారా? చనిపోలేదు. ఏచండి భక్తిహీనులకి పట్టిన గతి అదే ఆఖరికి. కాబట్టి జాగ్రత్తగా క్రైస్తవులమైన మనం జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. దేవుని కొరకు బ్రతకడం, దేవుడి కొరకే జీవించడం, దేవుడి కొరకు మాట్లాడడం, దేవుడి కొరకు సాక్షిగా ఉండడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, విశ్వాసం ఉంచడం, ప్రేమించడం, చెప్పాలి. ఏంటంటే గద్దించాలి, తప్పు చేసినప్పుడు గద్దించాలి, చెప్పాలి. తర్వాత ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. ఎవరైనా చిన్న మాట అంటే వాళ్ళ కోసమే మాట్లాడతారు. వీళ్ళు మీ కుటుంబం కోసం మాట్లాడుతున్నారు. ఏం చేస్తారు? పగపడతారు. మనుషుల ముఖాలు చూడరు. ఇంకా ఏది సమాధానం ఏది? మీరు దేవుడికి ప్రార్థన చేస్తే పనికి వస్తుందా? మీ మాటలు పనికి వస్తాయా? గాలిలోకి ఎగిరిపోతాయి అవి. కాబట్టి ఈ విషయాలు గమనించుకొని గట్టి గింజల్లాగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా పేతురు రాసిన పత్రిక చూసుకుందామండి. 2 పేతురు 3వ అధ్యాయం 8 నుంచి 15 వచనాలు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలె, సంవత్సరముల వలెను 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి.
కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడనూ నశింపవల్లని ఇచ్చయించక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమును ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచిభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లా లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచిభూతములు మహావేండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. పేతురు రాసిన పత్రిక చూసుకొని ఇది ఏం చెప్తున్నాడు? అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతం వహిస్తున్నాడు. దేవుడు క్షమిస్తాడులే, దేవుడు క్షమిస్తాడు, నిజమే క్షమిస్తాడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అయితే క్షమించిన తర్వాత నీవెలాగ ఉండాలి? ఎలా ఉండాలి? ఇద్దరు మనుషుల మధ్యలో సమాధానం లేనప్పుడు నా వల్ల తప్పు ఉంటే నేను వెళ్ళి అవతల వాళ్ళని క్షమించమని అడగాలి. దేవుడు క్షమించేశాడు కదా, నేను వాళ్ళని ఎందుకు అడగాలి? ఇది రూలు, బైబిల్ మాట. మీ తప్పులు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీ పాపాలు కూడా ఒప్పుకోండి అని బైబిల్లో రాస్తుంది. మరి ఇది చెయ్యలేదు, చాలామంది చెయ్యరు, గర్విష్ఠులు అనమాట. గర్వంతో నింపబడతారు కాబట్టి ఈ పనులు చెయ్యరు. వాళ్ళ పాపం నిలబడే ఉంటుంది, వాళ్ళ పాపం నిలబడుతుంది, వాళ్ళకి సమాధానం ఉండదు, పనులు మాత్రం జరిగిపోతాయి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? దీర్ఘశాంతం. మా దేవుడు మమ్మల్ని క్షమించాడు, ఆతో నాకేటి ఎలాగనుకుంటారు. కానీ దేవుడికి ఇష్టం లేని పని నేను చెయ్యకూడదు, నేను మారు మనసు పొందాను, నేను రక్షణ పొందాను, నేను ఆ పని చెయ్యకూడదు. ఇది నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. న్యాయంగా ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే న్యాయంగా ఉంటారో క్షేమకరమైన దీవెనట అది. చూసుకుందాం ఒకసారి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం, న్యాయముగా తీర్పు తీర్చేవారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టివారి మీదకి వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. న్యాయముగా తీర్పు తీర్చేవారికి మేలు కలుగును. ఏచండి, ఎంత భయంకరమైనటువంటి జీవితాలు ఒక్కొక్కరు జీవిస్తున్నారంటే, అబద్ధాలాడి మోసం చేసి కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు. ఏటండి, క్రైస్తవులే. వాళ్ళు అనుకుంటున్నారు మేము బాగా ఉన్నాం, ఎవ్వరికి లోపల సంగతి తెలీదు. ఏంటండి, అందరికీ ఏం తెలుసు అంటే వీళ్ళు తప్పు చేశారు అదే తెలుసు అని అనుకుంటున్నారు. కానీ నిజం దేవుడు తెలుసు. ఎవరిని ఎవరు విడిపిస్తారు? మనుషులు విడిపించలేరు, ఏ గవర్నమెంట్ విడిపించలేదు. పేతురుని ఎవరు విడిపించారు? జైల్లో పెట్టారు, చక్కగా పడుకున్నాడు హాయిగా. ఏటండి, యాకోబుని చంపించాడు. తర్వాత అక్కడున్న వాళ్ళ దగ్గర గొప్ప కోసమట హేరోదు యాకోబుని చంపించి జైల్లో పేతురుని పెట్టించాడు. పేతురుని పెట్టిస్తే దేవుడు గొప్పోడు, పేతురు పని ఇంకా ఉంది కాబట్టి ఏం చేశాడు? పేతురు అనుకుంటున్నాడు నేను కలగాస్తున్నాను అనుకున్నాడు, చక్కగా పడుకున్నాడు. లోపలికి వెళ్ళి పేతురుని బయటికి తీసుకొచ్చి వీధిలో నిలబెట్టి ఇప్పుడు వెళ్ళమని చెప్పాడు. మరి కనబడలేదు దేవుని దూత, ఇదంతా కలయే అనుకుంటున్నాడు పేతురు. ఆ తర్వాత గ్రహింపు వచ్చింది, దేవుడు నన్ను విడిపించాడని. అలాంటి పనులు ఎన్నో చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ఎన్నో ఆపదల నుంచి నేను తప్పించబడ్డాను. ఒకరోజు పెద్ద ఎద్దు పరిగెట్టి వచ్చేస్తుంది, అక్కడ ఎవరూ లేరు. అయితే ఒక ఇంటి గుమ్మాలు 2 తలుపులు తీసిస్తున్నాయి.
సరిగ్గా ఎక్కడ పడ్డదంటే నేను ఇంకా గుమ్మలోకి వెళ్ళేసి నా కాలు మీద పడ్డది. నేను గబుకున్న లోపలికి వెళ్ళాను. దేవుడు అలా కాపాడాడు. అర్జెంట్ అక్కడ అరకులో సువార్త చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఎన్నో ఆపదలు, ఎంతోమంది నన్ను అడ్డుకున్నారు. వాటన్నిటి నుంచి దేవుడు ఇంటికాడే మాట్లాడి అక్కడికి వెళ్ళాక గుర్తొచ్చినట్లు చేశారు. నన్ను అలాగ విడిపించారు నా సువార్త విషయంలో. ఏంటంటే ఒకసారి అయితే ఒక దగ్గర ఇంచుమించు 250 మంది నేను సాక్ష్యం చెప్తానని కూడుకునేసరికి నేను వీళ్ళ నాన్నగారు వెళ్ళిపోయాక నేను ఏం చేసేదాన్ని, సువార్తకు వెళ్ళేదాన్ని. బైబిల్ పట్టుకొని నేను సువార్త చెప్పేదాన్ని. అయితే ఆ రోజు నేను రాను అని చెప్పారని నేనేం చేశాను, అక్కడ వాళ్ళు మీటింగు, రాజులు అనమాట, రక్షించబడ్డారు వాళ్ళు. అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు, నన్ను పిలిచారు. మీరు సాక్ష్యము వాక్యం చెప్పండి అని. నేనేం చేసి వస్తానని చెప్పాను. ఈలోగా కుర్రోడిని పంపించి నేను మధ్యాహ్నం భోజనానికి వస్తున్నానని చెప్పి పంపించారు. ఇప్పుడు ఎలాగా బాబు, ఇంకా పెద్ద ప్రళయం అయిపోద్ది ఇంట్లోని, ఎలాగని నేను ఇంకా రెడీ అవ్వలేదు. అవ్వకపోసరికి వాళ్ళందరూ కూర్చున్నారు, పాటలు పాడుతున్నారు. వాళ్ళు ఒక 80 వచ్చేసారు. ఇదేంటండి ఇంకా మీరు రాలేదు అని వచ్చేసారంటే, మన ఇలా ఉంది పరిస్థితి, మీరు ఎవరైనా వాక్యము సాక్ష్యం చెప్పండి ఈ రోజుకి, నేను ఇంకోసారి వస్తాను, వస్తే మరి మా ఇంట్లో ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా అన్నాను. వాళ్ళందరూ మరి నోటముడు మాట రాలేదు. ఆ తర్వాత ఎందుకు నాకు ఆలోచన వచ్చి అందరం కలిసి ప్రార్థన చేద్దామన్నాను. ప్రార్థన చేద్దామని అందరం చుట్టూ ఉండి చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తే ఒక స్వరం వినబడుతుంది, విశ్వాసం ఉంటే అనేకమైన క్రియలు జరుగుతాయని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తుంటే ఈ స్వరం ఎప్పుడైతే వినబడదో, పదండి నేను వచ్చేస్తానని చెప్పి, ఏమైతావనిలే అనేసి ఏం చేశాను, మా పాపను రెడీ చేసి తీసుకుని వెళ్ళాము. సాక్ష్యం చెప్పాను, వాక్యం చెప్పాను, అంతా అయిపోయింది. దేవుడు ఎంత గొప్పోడంటే, మరి అటునుంచి రిక్షా మీద వచ్చాము. రిక్షా మీద వచ్చేసరికి మా పాపకి వాంతులు పట్టుకున్నాయి, భయంకరంగా వాంతులు. అప్పుడు 3వ సంవత్సరం. మరి ఎంతంటే మరి తెల్ల కళ్ళు పైకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేవు. ఎలాగా అని చెప్పేసి ఇంకా కన్నీరు ప్రార్థన చేస్తుంటే పరలోకం నుంచి అగ్ని దిగి తన పొట్ట మీద పడ్డదండి. ఎప్పుడైతే అగ్ని పడ్డదో వాంతులన్నీ ఆగిపోయాయి. తర్వాత వంటంతా చేసి అన్ని పనులు అయ్యాక 10 గంటలకు వచ్చారు. దేవుడు చెప్తే అలాగ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో సహవాసం ఉండాలి. అందుకే మనుషులకి దేవునితో సహవాసం ఉంటే దేవుని కార్యాలు చూడగలుగుతాం. ఇష్టానుసారమైన జీవితాలు జీవించిన వాళ్ళకి యేసుప్రభు అక్కర్లేదు. ఎందుకు? ఆయన అసహించుకుంటాడు. వీళ్ళు పిలుస్తారు యేసుప్రభా అని పిలుస్తారు, కానీ ఆయనకి ఇష్టం లేదు. నా మాట ఎందుకు వచ్చిస్తున్నావు నువ్వు? కీర్తనలో ఉంటుంది, నా మాట ఎందుకు వచ్చిస్తున్నావు? వ్యభిచారులతో దొంగలతో ఏకీవిస్తావు నువ్వు, కాబట్టి నేను ఊరుకుంటానంటే నీ వంటి వాడిని అనుకుంటున్నావా? నేను చీల్చేస్తానని కీర్తన 50లో రాసింది. కాబట్టి దేవుడికే భయపడడం నేర్చుకోవాలా, న్యాయంగా యథార్థంగా ఉండడం నేర్చుకోవాలి. ఈ విషయాలు ఇక్కడ పేతురు రాస్తున్నాడు. ఏమని? ప్రభు అట ఒక దృష్టికట 1 దినం 1000 దినాలట. అయ్యో మనకు అనారోగ్యం వచ్చేసింది, ఆరోగ్యం లేదు, ఇంక చచ్చిపోతామని డాక్టర్స్ చెప్పేస్తున్నారు, నా బ్రతుకు అయిపోయింది, అంతమైపోయింది, ఇంక అంతే, ఇంక అయిపోయింది అనుకుంటారు. దేవుడు అప్పుడే బ్రతికిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే బ్రతికిస్తాడు. ఇది నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది విశ్వాసులకు కలిగినటువంటి మాటలు. మీరు చెప్పండి పదే పదే ఏదైనా సమస్య వస్తే, ఇది జరుగుతుంది, దేవుడు చేస్తాడు, ఫలాందిలా జరుగుతుంది అని చెప్పండి. యేసు ప్రభువా నీ గాయాల్లో స్వస్థత ఉంది, ఇదిగో నా కొరకు కదా నీవు రక్తం కార్చావు, ఇదిగో నా గాయాల్లో నీ గాయాల్లో స్వస్థత ఉందని అంటున్నావు, ఇదిగో నేను ఆ మాటలు చెప్తున్నానని ఒక వ్యక్తి 1 రోజులట అదే మాటలు చదవడం మొదలుపెట్టాడట. క్యాన్సర్ పోయిందంట. విశ్వాసంతో పలకడం నేర్చుకోవాలి, విశ్వాసపు మాటలు చెప్పడం నేర్చుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడో దేవుని సన్నిధికి, దేవుని మహింపరచడం, దేవుని గణపరచడం నేర్చుకోవాలి. దేవుని కార్యాలు చూస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఈ మాటలు చెప్తున్నాడు. ఇంకా తిమోతికి రాసిన పత్రిక చూసుకుందామండి. కాబట్టి వాగ్దానం కొరకు ఎదురు చూడాలి. కొత్త భూమి, క్రొత్త ఆకాశం కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచును. వాటి యందు ఏమి నివసిస్తుందని చెప్తున్నాడు? నీతి నివసిస్తుంది వాటి యందు. కాబట్టి నీతిగా ఉండడమే నేర్చుకోవాలి.
అంతేగాని నీ చేతిలో 1,00,000 ఉన్నది, నాకు ఎలాగొచ్చేస్తుంది అది చూసిన తర్వాత ఆ డబ్బులు నా చేతిలోకి వచ్చేయాలి. నీ మాట వల్ల అవతలోడు బ్రతకాలి. నువ్వు దేవుడిని కలిగి ఉంటే, దేవుడి నీలో ఉంటే వాళ్ళు బ్రతుకుతారు, లేకపోతే వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. ఇది మాత్రం నిజం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 తిమోతి చూసుకుందామండి. 4వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు. దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతో తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించి ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా చూడండి, ఇప్పుడు అవే జరుగుతున్నాయి. ఏం చెప్తున్నారు? సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. జరుగుతుందండి, వచ్చును. చూసారండి, ఇక్కడ తిమోతితో పౌలు చెప్తున్న మాటలు. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తకు పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. పౌలు తిమోతికి చెప్తున్న మాటలు నిజమే. ఏమున్నాయి? దురద చెవులే. అన్ని కళ్ళకు కనబడుతున్నాయి వాళ్ళు చేస్తున్న వేషాలు. వీలే కాదండి, చాలామంది టీవీ తెరిస్తే మాత్రం అదెవరో కోయిపాట పాడేయడం మొదట ఎంత మంచి సాక్ష్యమో అతను. ఏంటండి, ఎంత మంచి సాక్ష్యం అంతా పోయింది. నీ మీద అబద్ధంగా చెప్తే వాళ్ళే పోతారు, కానీ నువ్వు మాత్రం మాట తప్పకూడదు. నీ సాక్ష్యం పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తిమోతి జాగ్రత్త. దేవుని ఎదుటను సజీవులకు మృతులకును తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యం తోడని నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధలకును తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయాలు ఏది మంచిది ఏది చెడుదో, తినేదంతా కూడా మంచిదేనటండి. లోపల నుంచి వచ్చింది అపవిత్రపరుస్తుంది, లోపలికి వెళ్ళేది మనుషుల్ని అపవిత్రపరచదు. కాబట్టి నీ హృదయంలో ఏముంది? లూకాసు సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో ఆ మనుషుల హృదయాల్లో ఎన్ని ఉన్నాయో అక్కడ రాసి ఉంది. కాబట్టి ఎలాగ జీవిస్తున్నారో మీరు జీవించడం నేర్చుకుని ఆఖరి కాలంలో ఉన్నాం, గడియలో ఉన్నాం. ఏ గడియ ప్రభు వస్తారో తెలీదు. మెలకువతో ఉండి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మెలకువ దొంగ వచ్చినట్లుగా ఆయన వస్తారట. కాబట్టి నీకు తీర్పు తీర్చకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీతిమంతులకు తీర్పు తీర్చబడదట, వాళ్ళే తీర్పు తీరుస్తారట. కొరింథీయులకు రాసిన పత్రిక చూసుకుందాం ఒక మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మీలో ఒకరికి మరి ఒకరి మీద వాచ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వాచ్యమాడు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎరుగురా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చడానికి మీకు యోగ్యత లేదా? మనం దేవదూతలకు తీర్పు తీర్చదని ఎరుగురా? దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిని? పరిశుద్ధుల్ని దేవుడు తీర్పు తీర్చడానికి ఏంటండి దేవుడు నియమించాడు. ఎవరిని? పరిశుద్ధుల్ని. ఏంటండి, ఈ విషయాలు గమనించుకోవాలి. అందుకే తప్పు చేయకూడదు. ఎవరికైనా ఏమైనా మాట అన్నామంటే ఎంత కోపమో. మమ్మల్ని అంటారా? చేసిన తప్పు కాబట్టి అంటారు. నువ్వు దేవుడు నమ్ముకున్నావు కాబట్టి, నేను నమ్ముకున్నాను కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి నేను అనాలి. నువ్వు దేవుడు నమ్ముకున్నావు, నేను తప్పు చేస్తున్నాను కాబట్టి నువ్వు చెప్పాలి, నువ్వు అనాలి, నన్ను అనాలి, మిమ్మల్ని నేను అనాలి. మీరు మంచోళ్ళైతే, మీరు నిజంగా దేవుని బిడ్డలైతే ఏంటండి నన్ను అనాలి, మిమ్మల్ని నేను అనాలి. అనకపోతే మీకు దిద్దుబాటు రాదు, సరిచేయబడదు. కాబట్టి ఈ విషయాలు గమనించుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నారు?
దేవుడు పరిశుద్ధులట ఏం చేస్తారు, లోకమునకు తీర్పు తీర్చుదురు, దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తారు. కాబట్టి ఈ విషయాలు గమనించుకోండి. అందరూ తీర్పు తీర్చడానికి అవకాశం లేదు. నిజంగా దేవుని కొరకు బ్రతికితేనే తీర్పు తీర్చాలి. బ్రతకపోతే నీలో తప్పు ఉంది, నువ్వు పలానప్పుడు తప్పు చేసావు నేను చూశాను అంటే మాత్రం చూపించమని అడగాలి, లేకపోతే అదేదో రుజువు చేసుకోవాలి. జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. తెలియపోతే ఏం చేయాలి, నేను ఇలా చేయలేదు కాల్సిదిగో నేను ఎంతమందికైనా రుజువు ఇప్పిస్తాను. అది పౌరుషం కలిగిన జీవితం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 2 తిమోతిలో ఇలా రాస్తున్నాడు, ప్రభు రాకడ సమీపిస్తుంది, ఆశతో ఎదురు చూడాలి. నరకం అండి బైబిల్లో చనిపోతే భయంకరమైన నరకం కాలుతూనే ఉంటుంది. ఈ మనిషి ఆత్మ వెళ్ళి అక్కడ కాలుతూనే ఉంటుంది. అలాగా మరి ఇంకా యుగ యుగాలు కాలుతూనే ఉంటుంది. అందుకోసం నువ్వు మారు మనసు పొందాలి. కానీ డబ్బు కోసం యేసు ప్రభు రోగాలు బాగు చేస్తారు, డబ్బులు ఇస్తారు, ఏంటంటే పొలాలు ఇస్తారు, ఇల్లు ఇస్తారు, ఏంటంటే ఏవో ఇస్తారు. అందుకోసం నమ్ముకోకూడదు. ఆయన కుమార్తెవి కుమారుడు ఇస్తాడు ఆయన తప్పకుండా. మీ నాన్న మీ కొరకు సంపాదించరా, మీ అమ్మగారు సంపాదించరా మీకోసం? మరి అంతకంటా విలువైన దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడా? మీకోసం నేను స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఏళ్ళు మీతో చెప్తానని యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుప్రభు చెప్తున్న మాటలు. అవేంట ఇల్లు? బంగారపు ఇల్లు. ఈ భూప్రపంచంలోనే లేదు, ఏ అధికారులకి లేదు. అటువంటి ఇల్లు అక్కడ ఉన్నాయి. ఏంటండి? బంగారపు ఇల్లు. అవి చూస్తే ఒక్క చిన్నది కానీ మీరు చూస్తే, చిన్న భాగం చూస్తే మీరు జీవితంలో చచ్చిపోయిందా మరోరు ఇంకెవడో నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు చెప్పకరా బాబు, నాకు వద్దు దేవుడే కావాలని అంటావు. ఏచండి ఆ పలానోళ్ళు నువ్వు ఇలా చేసేవాటంటే అయితే రుజువుపరుచుకో, చెప్పుకోమని చెప్పని అంటావు. మాకు ఆ జీవితం వద్దని అంటావు. ఆ జీవితమే మాకు వద్దు, మాకు దేవుడే కావాలని బ్రతుకుతావు. ఎందుకు? దేవుడిని చూసావు కాబట్టి. కళ్ళతో చూసావు, పరలోకం అంటే ఏంటో చూసావు. ఆ వెలుగునే తట్టుకోలేం, చిన్న వెలుగుని తట్టుకోలేం మనం చూస్తే. అంత బాగుంటుంది పరలోక రాజ్యం, అంత శాంతంగా ఉంటుంది, అంత మహిమకరంగా ఉంటుంది, అంత దేవుడు స్తుతిస్తారు అక్కడ. అలాగుంటుంది. దానికోసం పాపం చేయమన్నా సరే నేను పట్టుకొని ఈడ్చుకొచ్చి పాపం చేస్తావు లేదా అక్కడ పడేస్తే చంపియండ్రా బాబు నన్ను, నేను మాత్రం చేయనంటారు. ఇది కరెక్ట్ అయిన జీవితం. అలాగ పేతురు, యోహాన్లు, దానియేలు, షడ్రక్, మేషకు మరి చూస్తున్న మొర్దెకై దండం పెట్టలేదు. ఏంటండి? దేవుడికే దండం పెడతా, నీకు పెట్టనన్నాడు. ఆఖరి చంపేద్దాం అనుకున్నాడు, చచ్చిపోయాడు. ఇలాగే జరుగుతాయి నీతిమంతులకు, అలాగే జరుగుతాయి. ఆఖరికి ఏమైపోయాడు? మంత్రి అయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడు మొర్దెకై. ఆఖరికి మొర్దెకైని చంపేద్దాము, వాళ్ళ వంశాన్ని తీసేద్దాం అనుకున్నాడు, చచ్చిపోయాడు. ఇదే బైబిల్లో ఉన్నది, అదే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక చూద్దాము. ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు. అనేకులు విశేషంగా, నిజమే ప్రపంచం అంతా ఇలాగే ఉంది. క్రైస్తవులు మరి ముఖ్యంగా ఎవరో కాదండి, క్రైస్తవులు ఎక్కడొకలాగా, అక్కడొకలాగా, వెనకాతలు ఒకలాగా, ముందుకు ఒకలాగా, పిల్లలకు కూడా నేర్పించేస్తారు అబద్ధాలు మోసాలను. అబద్ధాలు మోసాలు నేను ఆడుతున్నా, నువ్వు కూడా ఆడు. ఎక్కడికి పంపిద్దామని మీ పిల్లల్ని? ఏంటండి? నేనైతే ఒప్పుకోలేదండి. ఏంటండి? నేనైతే చిన్నప్పుడు ఒప్పుకోలేదు. నేను 100 రూపాయలు ఇచ్చాను, 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇచ్చేసారు, సామాన్లు ఇచ్చేసారు, మళ్ళీ 100 రూపాయలు ఇచ్చేసారు. నేను చాలా దూరం, ఆ జంక్షన్ అంత దూరం ఉంటుంది. అయితే ఇవి ఇచ్చేసిరా అన్నాను. నేను ఇప్పుడు వెళ్ళను అన్నాడు. ఇప్పుడు వెళ్ళను బసరికి ఒక్కటి కొట్టాను. వెళ్తాను అన్నాడు. అలాగా సూదులు కట్ట అక్కడ దొరికిందంట. ఒకరోజు దాచుకొని 2వ రోజు అమ్మ సూదులు దొరికాయి అన్నారు. ఎక్కడ దొరికాయి అంటే పలానా షాప్ దగ్గర. వాళ్ళకి ఇచ్చేసిరా అన్నాను. ఇలాగ ఎన్నో చేశాను నేను. అలాగ ఉండడాన్ని ఏమైందంటే ఒకరోజు నేను కూర కొనడానికి వెళ్ళేసరికి డబ్బులు ముందు ఇచ్చేసాను, నాకు ఇవ్వలేదు అన్నది. అయితే నేను ఎప్పుడైతే డబ్బులు ఇచ్చేయడం మొదలుపెట్టినా ఆవిడ అలాగే వెళ్ళిపోతుంది. నీకు డబ్బులు ఎంత కావాల్సి నేను అంత ఇస్తాను, ఆవిడ అబద్ధం ఆడదు, నువ్వు ముందు ఇస్తావా లేదని ఆవిడ పోట్లాడి నాకు ఇప్పించింది. నా చేతిలో మరి డబ్బులు తెచ్చి నీ ముందు ఇచ్చేసాను. ఇలాగ సాక్ష్యం పొందుకొని నేనున్న స్థలంలో సాక్ష్యం పొందుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పటికీ కూడా అంటారు, రేస్వాని పాలనలో మిమ్మల్ని తెలియని ఒక్కరు లేరని.
దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త ఇంటింటా సువార్త చేశానండి, ఇంటింటా సువార్త చేశాను. నా కొరకు నేను చెప్పుకొని పొగడుకోవడానికి గురించి నేను చెప్పట్లేదు. జాగ్రత్తగా మనం జీవించాలని చెప్తున్నాను. ఈ మాటలో ఏంటండి, జాగ్రత్తగా జీవించాలి, ప్రతి విషయాల్లో జాగ్రత్తగా జీవించాలి. జీవించకపోతే అగ్ని రెండవ మరణం, దాని నుంచి తప్పించుకోలేరు. ఏంటండి, ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ. అందుకు తీతు పత్రికలో అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. సున్నతి సంబంధులు అంటే ఏంటి? బాప్తీసం తీసుకున్నటువంటి వ్యక్తులు. ఆనాడు అబ్రహాంతో, మోషేతో దేవుడు చెప్పాడు సున్నతి చేయాలి. సున్నతి చేయాలంటే అక్కడ వేరేగా చేసేవారు ఆ రోజుల్లో. అయితే ఇక్కడికి వచ్చేసరికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి బాప్తీసం, నీటిలో ముంచబడాలి. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కడు ఏంటంటే యేసుక్రీస్తు నామములో, పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అయిన దేవుడి నామములో నువ్వు బాప్తీసం తీసుకోవాలి. అప్పుడు తీసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఎవరట? వదరబోతులట. ఎంత భయంకరులు చూడండి, వదరబోతులు. అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు. చూసారా, అట్టి వాటిని ఉపదేశించకూడని వాటిని దుర్లాభం అంటే డబ్బు కోసం ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లనెను, కేత్రీయులు ఎల్లప్పుడూ అబద్ధకులను, దుష్ట మృగములను, సోమరులను, తిండిపోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతు చేత వారు యూదులు కల్పనా కథలను, సత్యములను తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయములను స్వస్థలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. వారిని ఏం చేయాలట? వాళ్ళతో మాట్లాడకూడదు, వారితో జతకూడకూడదు, వారితో పని చేయకూడదు. ఎవరు పాపులు? అయితే సువార్త అందరికీ చెప్పమన్నాడు కదా దేవుడు. అవును, అందరికీ చెప్పమన్నాడు, అందరికీ దేవుడు చెప్పమన్నాడు. కానీ ఇలాంటి పనులు నేర్చుకున్నారు కాబట్టి బాప్తిసాలు తీసుకొని కఠినముగా, అంటే మరి ఎంత శిక్ష మరి అక్కడ. అలాగ గద్దించుము, వినకపోతే 3-4 సాక్షులతో బయటికి పంపించమని ఈ బైబిల్లోనే ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ జీవితం, నీ బ్రతుకు దేవుడికి మహిమకరంగా ఉండాలి. కానీ డబ్బు కోసం, ధనం కోసం, నీ ఇష్టాలు నెరవేర్చుకోవడం కొరకు బ్రతకడం క్రైస్తత్వం కాదు. నువ్వు క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు కాదు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా జీవిస్తే దేవుని రాజ్యంలో ఉంటారు. లేకపోతే వారి అంతం ఏమవుతుందంటే ఎక్కడే చూడండి అంటారు, కుల్లి 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 చస్తాడురా వీడు. ఏంటండి ఈ మాటలు ఎందుకు వస్తాయి? వాళ్ళ జీవితాలు అలాగ ఉంటాయి కాబట్టి. వాళ్ళ జీవితాలు అలాగ ఉంటారు. న్యాయం ఉండదు, నీతి ఉండదు, యథార్థత ఉండదు. ఎవరికి? క్రైస్తవులకే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తీతుకు రాసిన పత్రికలో వీళ్ళు ఏం చేస్తున్నారు? కుటుంబాలని పాడు చేస్తున్నారు. ఎన్నో కుటుంబాలు నా దగ్గరికి వచ్చాయి. మా కుటుంబం పాడైపోయింది, నా కుమారుడు నా మాట వినలేదండి. ఏంటండి నాకు? అయ్యో అన్నయ్య కదండి, అన్నయ్య అండి, అయ్యో తమ్ముడండి, మీరు ఎందుకు అలాగంటున్నారు? అలాగని వారు వాళ్ళ కుటుంబంలోనే భయంకరమైన శోధనలు అనుభవిస్తున్నారు. ఇంచుమించు ఏంటండి చాలామంది వాళ్ళు వచ్చి తర్వాత నాతో చెప్పారు, నేను అప్పుడు ఏడ్చాను, బాధపడ్డాను, నా బాధనైతే అర్థం చేసుకోలేదు. కానీ ఇప్పుడు వారి జీవితాల్లో నాకు అన్న వాళ్ళందరూ కూడా వారి జీవితాల్లో అనుభవిస్తున్నారు. మా కుమారుడు ఇలా చేస్తున్నాడండి, మా కొడుకు ఇలా చేస్తున్నాడు, మా కుమార్తె ఇలా చేస్తుంది. మాట వినరండి, నా మాట వినరు. ఎవరినో తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు, ఎవరినో తీసుకొని వెళ్ళి వాళ్ళ మాట వింటున్నాడు, మా మాట వింటలేదండి. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాను. ఎంత బాధ కన్నా తల్లికి ఎంత బాధ. మంచి పనులు చేస్తే ఎంత సంతోషం. ఏంటండి బైబిల్ చెప్తున్న మాటలు వినడం నేర్చుకోవడం, జీవించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని మాట విని బైబిల్ మాట వింటామో జీవం వారిలో ఉంటుంది, వారిలో జీవం ఉంటుంది. ఆ జీవం అవతలంలోని అది పనిచేస్తుంది, అవతలలో కూడా పనిచేస్తుంది. మీరు కానీ అలా జీవిస్తే దేవునికి మహిమ కలుగునుగాక.
ఏదో ఆశపడి ఒక 1000కో 2000కో ఆశపడి దేవుని మాటలు లెక్క చేయకుండా దేవుని మాట వినకుండా జీవించిన వాళ్ళకి ఇక్కడే శిక్ష. వారి కళ్ళతో చూస్తుండగా పిల్లలందరి జీవితాలు పాడైపోతాయి. ఒకవేళ దేవుడు చిత్తమైతే అది తప్పదు. కానీ ఏంటండి, ఒకవేళ నువ్వు చేస్తే, వ్యక్తిగతంగా నువ్వు చేస్తే తప్పకుండా వాళ్ళు పాడైపోతారు, బ్రతకరు, బాగుపడరు. దేవుని మహిమ కలుగునుగాక. చిన్నప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా బ్రతికాను. అమ్మ చెప్పిన మాటలు, నాన్న చెప్పిన మాటలే విన్నాను. ఏంటండి, నీకు మ్యారేజ్ అవుతుంది, ఎప్పుడైనా ఒక దెబ్బ కొట్టినా ఒక మాట అన్నా ఇంటికి రాకూడదు నువ్వు. అలాగే వెళ్ళలేదండి. వాళ్ళు వచ్చిన పరిస్థితులు చూసి చచ్చిపోయారు. మా నాన్న అయితే 2 చేతులు అయితే దండం పెట్టి ఇంటికి వెళ్ళి బెంగ పెట్టుకొని నా కొరకు శాంత 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 అని నా ఒళ్ళోనే చచ్చిపోయాడు మా నాన్న. ఏంటండి మాటలు, వాళ్ళు పెద్దవాళ్ళు. అప్పుడంటే మాకు దేవుడు లేడు. ఇప్పుడు బైబిల్ ఉంది. బైబిల్ మాట వినడం నేర్చుకోవాలి. ప్రతి చిన్నపిల్లలు, యవ్వనస్తులు కూడా దేవుడు మా పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక మాట చూసుకుందామండి. సామెతల గ్రంథం. నాకు ఆయన స్వరం మొన్న వినబడ్డది. ఒక రాత్రి ప్రార్థన చేసుకుంటున్నాము, 3వ అధ్యాయం. ఆయన నిలవబడి ఆయన స్వరాన్ని వినిపించారు. ఈ వాక్యం ఎక్కడ ఉంది అని ఇలా బైబిల్ తీస్తారు కదా, అక్కడ ఉందండి. 25వ వచనం. అకస్మాత్తుగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. స్వరం వినబడుతుంది. ఈ వాక్యం ఎక్కడ ఉందని చూసి ఇలా తీసేసరికి నా చేతి దగ్గర ఉంది. అంటే దేవుడు కాపాడుతాడని చెప్తున్నాడు. దేవుడు తప్పకుండా దేవుడు కాపాడుతాడు. ఎవరికి? దుర్మార్గులకి. లోకానికి ఎలాగుంది? దుర్మార్గుల్లా కనబడలేదు. ఏంటంటే చాలా వేడుగ్గా ఉంది, కనులు విందుగా ఉంది. కానీ ఏమవుతుంది? ఏంటండి, నాశనము. యెహోవా నీకు ఆధారము. యెహోవా నీకు ఆధారం చేసుకోవాలి. ఏంటండి, పక్కోడు ఏదో చేశాడు, నువ్వు నన్ను అన్నావు కాబట్టి నీ అంతు చూస్తాను. ఏంటండి, భర్తను కూడా అలాగే అంటారు, భార్యలు కూడా, మగవాళ్ళు అలాగే అంటారు, ఆడవాళ్ళు అలాగే అంటారు. ఏంటండి, ఎప్పుడు కూడా నేను తిరిగి తిట్టలేదండి, తిరిగి ఒక మాట మాట్లాడలేదు. ఒక్కసారి మాత్రం చాలా కోపం వచ్చి ఇత్తడి బిందు ఉంటే సన్ని కూడా పట్టుకొని శుభ్రం చెదగొచ్చాను. వెళ్ళిపోతే నా కోపం తీరిందాక అది చేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయాలన్నీ నేను నిజం చెప్తున్నాను. దేవుడు చూస్తున్నాడు. దేవుడే నాకు ఆధారం. మీరు చూస్తున్నారు మా ఇద్దరిని దేవుడు ఎలాగ మమ్మల్ని చూసుకుంటున్నాడు, ఎంత ఏడ్చామో, ఎంత రోధించామో, ఎంత బాధపడ్డామో దేవుడు తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. చేసిన వాళ్ళకి, చేయించిన వాళ్ళు కూడా శిక్ష తప్పదు. దేవుని వాక్య ప్రకారంగా జీవించడం నేర్చుకోవాలి. చెప్పడం కాదు, జీవించడం నేర్చుకోవాలి. సమాధానంగా వెతికి వెంటాడడం నేర్చుకోవాలి. మీకే సమాధానం లేను మీరేం చెప్తారు? ఏం చెప్తారు ఇతరులకి? మీకోసం మాట్లాడినప్పుడు ఏం చేయాలా? సమాధానం ఉండాలి. ఈ విషయాలు గమనించుకోండి. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. నీ ప్రజల పక్షంబు నా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబు నా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేయగా భయమేమీ లేకుండిగా, అగ్నిలో పడవేయగా భయమేమీ లేకుండిగా, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యానుసారంగా జీవించడానికి నాయన మాకు సహాయం చేయండి. దేవా, ఈ వాక్యం వారి హృదయంలో ఉంచండి. ఎవరు ఎటువంటి వాళ్ళు గమనించుకునే శక్తినివ్వండి ప్రభా, అర్థం చేసుకునే శక్తినివ్వండి నాయన. మోసపోకుండా సహాయం చేయండి. మీరు ఈ మాటలు ముందుగానే చెప్పారు తండ్రి.
జాగ్రత్తగా జీవించడానికి కృప దయచేయండి. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా నీకు వందనాలు. మీ బిడ్డలను ఎవరున్నారో వాళ్ళు భద్రపరచండి, దాయండి ప్రభా. నీ చేతుల్లో నీ హస్తాల్లో దాయండి, సహాయం చేయండి. మమ్మల్ని దాస్తున్నారు, కాపాడుతున్నారు. దేవా మీకు వందనాలు. మా పట్ల ఎన్నో కార్యాలు మీరు చేస్తున్నారు. దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన బిడ్డల హృదయంలో ఈ మాటలు ఉండేలా సహాయం చేయండి. శత్రువుని బంధించండి, సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించుము.